అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘమాసంలో వచ్చే ఈ శుద్ధ పంచమి నాడే శ్రీ పంచమిగా భావించి సరస్వతీదేవిని ఆరాధిస్తారు. సర్వ విద్యలకు మూలం ఆవిడే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు పెట్టి ఇవాళ అమ్మవారిని ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయ మూలం కనుక ఈ తల్లిని నృత్యకేలి విలాసాలతో కూడా శృతిస్తారు. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుస్తారు. మన పురాణాల ప్రకారం ఈ శ్రీ పంచమి నాడే సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్టు దేవి భాగవతం చెబుతుంది. జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధిస్తే మంచి వాక్శుద్ధి కలుగుతుందని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుని, అనురాగవల్లి అయిన రతీదేవిని కూడా ఈ శ్రీ పంచమి నాడే ఆరాధిస్తారు. వీరు ముగ్గురిని ఇవాళ పూజించడం వల్ల ప్రేమాభిమానాలు పెరిగి జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయని అందరి నమ్మకం. శ్రీ పంచమి రోజు సరస్వతీదేవి దగ్గర పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి జ్ఞానరాశులు అయ్యి మంచి వాక్శుద్ధి, సద్బుద్ధి కూడా పొందుతారు. శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజు శ్రీ పంచమి పేరిట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వసంత పంచమి యొక్క విశిష్టత. సో మీలో చాలా మందికి చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.